నేను ముఖ్యమంత్రి గారు వారు అక్షయ పాత్ర అనేది మేము మధ్యాహ్న భోజన పథకంలో పెడతాము, అది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాము, మొట్టమొదట ప్రయోగం కొడంగల్లో చేస్తామని అన్నారు. బెంగళూరులోనే దీని మీద పెద్ద కర్ణాటకలోనే దీని మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. అక్షయ పాత్ర అనే ఒక ధార్మిక సంస్థకు వాళ్ళ కొన్ని సెట్ బిలీఫ్స్ ఉన్నాయి, రైట్, సెట్ ఐడియాస్ ఉన్నాయి. సో ఈ స్కూల్స్ కాలేజెస్ ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా దే ఆర్ ఆల్ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్. అర్థమైందా? సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రభుత్వమే డిసైడ్ చేయాలి మెనూ ఏంటనేది. అర్థమైందా మీకు? సో ప్రభుత్వం డిసైడ్. ఇప్పుడు వాళ్ళు ఎగ్ సప్లై చేయరు, వాళ్ళు మటన్ చికెన్ పెట్టరు, మరి పిల్లలకి ఎట్లా దొరుకుతుంది? అర్థమైందా మీకు? సో అది మేము అట్లాంటి సెక్యులర్ కాని సంస్థలను మీరు దయచేసి ఆలోచించక. 90% ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ దే ఈట్ నాన్ వెజ్. దెన్ పిల్లలకి ఎట్లా వస్తుంది? తల్లిదండ్రులు ఇళ్లలో నాన్ వెజ్ తింటారు, స్కూళ్ళలో మరి నాన్ వెజ్ పెట్టకపోతే పిల్లలకు యానిమల్ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే మా పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్. 10th క్లాస్ కొత్త న్యూ అపాయింట్మెంట్ చేస్తారు సార్. 10th క్లాస్ చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు. కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు డికేడ్స్ ముందరికి తీసుకుపోయాడు. అందుకొరకే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు గురుకులాల్లో సంవత్సరానికి 3 డాక్టర్లు 4 డాక్టర్లు తయారయ్యారు ఒక్క కాలేజ్ నుంచి. ఈరోజు 300 నుంచి 400 500 మంది డాక్టర్లు ఒక్కొక్క కాలేజ్ నుంచి తయారవుతున్నారు. ఓకే, ఒకప్పుడు కేవలం 4-5 మెడికల్ కాలేజీలే ఉండేవి. గాంధీ, ఉస్మానియా, కాకతీయ 3 మెడికల్ కాలేజీలు, ఇంకొక 2-3 ఎక్స్ట్రా వచ్చినాయి. ఈరోజు దాదాపుగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది ఆల్మోస్ట్, రైట్. సో విద్యా వ్యవస్థను ఒక్కసారి క్వాంటమ్ లీప్ తీసుకుపోయి ఇంకెక్కడో ప్రొఫెషనల్ కాలేజెస్, ఫిషరీస్ కాలేజెస్, ఫారెస్ట్ కాలేజెస్, గురుకుల సైనిక్ కాలేజెస్, దేశంలోనే మొట్టమొదటిసారిగా అమ్మాయిల కోసం సైనిక పాఠశాలలు పెట్టిండ్రు కేసీఆర్ గారు. మీకు కావాలంటే బీబీనగర్లో చూడండి. మ్యూజిక్ కాలేజెస్ పెట్టిండ్రు, రైట్. కానీ ఈరోజు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు రేవంత్ రెడ్డి హయాంలో. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నిజానికి ముఖ్యమంత్రి గారు ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నారు. అసలు ఇంటర్నేషనల్ స్కూల్లో ఏంటి సిలబస్ ముఖ్యమంత్రి డిఫైన్ చేయాలి. ఇంటర్నేషనల్ స్కూల్లో ఉపాధ్యాయులు ఇంటర్నేషనలా, విద్యార్థులు ఇంటర్నేషనలా, సిలబస్ ఇంటర్నేషనలా, లేకపోతే బిల్డింగ్ ఇంటర్నేషనలా? అక్కడ చదివిన విద్యార్థులు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి పోతారా? ఏంది అసలు వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ముఖ్యమంత్రి క్లారిఫై చేయాలి. మూడవది, ముఖ్యమంత్రి గారు అవకాశ సందర్భంలో ఉన్న ఒక్కొక్క కులానికి ఒక్కొక్క స్కూల్ ఎందుకు, అన్ని కులాలు కలిపి ఒకటి దగ్గర పెడుతున్నారు. ముఖ్యమంత్రి గారి అవగాహన రాహిత్యానికి నిజంగా నవ్వొస్తున్నది. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎట్లుంటున్నాడు? అది విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నారు. ప్రతి గురుకుల పాఠశాలల్లో కూడా, వెదర్ ఇట్ ఈజ్ జనరల్ గురుకులం, వెదర్ ఇట్ ఈజ్ ఎస్సీ గురుకులం, ఎస్టీ గురుకులం, బీసీ గురుకులం, మైనారిటీ గురుకులం ఆర్ ఎనీ గురుకులం, అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీకు జీవోలు చూపిస్తా, ముఖ్యమంత్రి గారిని కూడా పోయి చూసుకోమని, అధికారులను చెప్పించుకోమని చెప్పండి. బికాజ్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ రిపోర్టింగ్ టు హిమ్. సో ప్రతి చోట కూడా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. ప్రతి ఎస్సీ డిపార్ట్మెంట్లో ఉండే గురుకులాల్లో ఎస్సీ సప్లై నుంచి నిధులు వస్తాయి, ట్రైబల్ గురుకులాలకు ట్రైబల్ సప్లై నుంచి నిధులు వస్తున్నాయి, రైట్. సో బీసీ వర్గాలకు బీసీ వెల్ఫేర్ నిధులు వస్తున్నాయి. కానీ బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు కూడా చదువుతున్నారన్న విషయం ముఖ్యమంత్రి గారు తెలవడం లేదు. అదే నేను చెప్తున్నా. ఆ కనీసమైన అవగాహన కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థను తిండి పెట్టకుండా, జీతాలు ఇవ్వకుండా, యూనిఫామ్ ఇవ్వకుండా, బూట్లు ఇవ్వకుండా, బీసీలను నియమించకుండా చంపుతా ఉన్నాడు. ఇవాళ లెక్చరర్లను తొలగించడం కాదు, ఇప్పుడు గురుకుల పాఠశాలలో సంక్షేమ భవన్లో రోజు 100 మంది టీచర్లు మాకు ట్రాన్స్ఫర్లు అక్కడైనా ఇక్కడైనా అదైనా ఇదైనా మా ఉద్యోగాలు మా జీతాలు రావట్లేదని చేస్తూ ఉన్నారు. యూనియన్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఈ సంక్షేమ భవన్ల ముందర, ప్రజాభవన్ ముందర అర్జీలతోని పడిగాపులు కాస్తుంటే మన విద్యార్థులకు ఎక్కడ చదువు చెప్తారు? చాలా ఇంటర్మీడియట్ కాలేజీల్లో పిల్లలను తీసుకున్నారు, ఉపాధ్యాయులు లేరు. ఇది వాస్తవం. పిల్లలను తీసుకున్నారు, ఉపాధ్యాయులు లేరు. మరి ఎట్లా చెప్తారు చదువు? ఎవరు అడగాలి? తల్లిదండ్రులకు మా అక్కడ పెడితే ఉపాధ్యాయులే తల్లై తండ్రై బతికిస్తారనుకున్నారు. కానీ ఇవాళ వాళ్ళు పొలాల నుంచి ఇవాళ
సోయింగ్ సీజన్, పొలాలన్నీ వదులుకొని ఇవాళ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకు ఏం చదువు చెప్తున్నారు చూసే పరిస్థితి ఉన్నది తెలంగాణలో. సో అదో పాతాళానికి దిగజారిపోయింది విద్యా వ్యవస్థ. దృష్టి మరల్చడం కోసమే ముఖ్యమంత్రి గారు ఈ హైడ్రా లేకపోతే అదనో ఇదనో చేస్తున్నాడు తప్ప నిజానికి స్థూలంగా మౌలికంగా తెలంగాణకి ఏం జరగాలనో అది జరగడం లేదు. ప్రజల మీద ప్రతీకార పాలన జరుగుతుంది అనేది మేము చెప్పాలనుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ.